నమస్కారం, నేను మీ అమర్నాథ్ గురూజీ. ఆకర్షణ, రహస్యమైన తాంత్రిక జ్ఞానము, దీనికి అధ్యక్షత్వం వహించిన ఒక శక్తి ఏదైనా ఉంది అంటే ఆ శక్తే కమాఖ్య యక్షిణి శక్తి. తల్లి మంత్రము ఓం హ్రీం ఐం క్లీం కమాఖ్య యక్షిణి మమ వశం కురు కురు స్వహ. ఈ మూల మంత్రము ఒక అర్థం ఏంటంటే, ఓ కమాఖ్య యక్షిణి దేవి, స్త్రీ శక్తి, మూర్తి రూపి, అపేక్షించిన వ్యక్తి కానీ సన్నివేశాన్ని కానీ ఆకర్షించి నా నియంత్రణలోకి తీసుకోరా అని చెప్పి ఆ తల్లి గురించి మనము మూల మంత్రము ధ్యానం చేస్తాం అన్నమాట. మళ్ళీ తల్లిది ధ్యానం చేసేటప్పుడు రక్తాంబర, రక్తవదన, రక్తనయన, సుందరి కామిని, సింహవాహిని, రక్తకేశి, రక్తమాల్య విభూషిత. దీని అర్థము, ఈ ఒక శ్లోకాన్ని మనము చదివినప్పుడు దీని అర్థం కూడా మనం తెలుసుకుంటే చాలా మంచిది. అర్థము, ఆ తల్లి ఎర్రటి దుస్తుల్ని ధరించి, ఎర్రటి కండ్లు ఉన్న, ఎర్రటి పెదవులు ఉన్న, బాగా షైనింగ్ కొట్టే అటువంటి ఒక ఒళ్ళు ఉన్న సింహము పైన అలంకరించుకొని సింహం పైన కూర్చొని ఆకాశంలో వెళ్తూ ఉంటుంది. ఆ తల్లిని మనము ఆహ్వానించి ధ్యానంతో, మూల మంత్రంతో 1008 సార్లు ప్రతిరోజు 12 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు, రాత్రి 12 నుంచి 3 గంటల వరకు ఎర్రటి వస్తువులు అంటే ఎర్రటి మాల, ఎర్రటి దుస్తువులు ధరించుకొని, ఎర్రటి ఆసనం వేసుకొని, ఒక సపరేట్ స్వచ్ఛమైన గదిలో కూర్చొని మనమేమైనా ఆ తల్లి ఒక ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని, అందులో నేను చేసిచ్చేటువంటి ఒక యంత్రాన్ని మీరు నేను ఎలా అయితే ధరించుకున్నానో అలా యంత్రాన్ని ధరించుకొని మీరు చేసినట్టయితే ఖచ్చితంగా సర్వజనం మే వశం చేసిస్తుంది తల్లి. ఆ తల్లి ఒక యంత్రం కావాల్సి వస్తే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. ఆ ఒక తల్లి ఒక ఆశీర్వాదం, అనుగ్రహం పొంది కమాఖ్య యక్షిణి దేవి సంపూర్ణ కృప మీ పైన ఉంది అని ఆశీర్వదిస్తుంది. మంచిది.